తోటి యాత్రికులతో మీరు అసలు ఎలా సంతోషంగా క్రమశిక్షణతో మీరు ప్రవర్తించగలుగుతారు చెప్పండి? మీరు ప్రవర్తించలేరు. ఎందుచేత అంటే నేను ఇంత సున్నితమైన అంశాన్ని స్పృశించానని మీరు అనుకోవద్దు. వెంకటాచలం బయలుదేరాము అంటే దిగిన దగ్గర నుంచి ఎంత ఎక్కువసేపు మనం భగవత్ సేవలో గడపగలమన్న దాన్ని లెక్కలో పెట్టుకోవలసి ఉంటుంది. అలా లెక్కలో పెట్టుకోవలసి వచ్చినప్పుడు రాత్రి 11 వరకు సెల్ ఫోన్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన. ఆ మిగిలిన పడుకున్న వాళ్ళు తెల్లవారి లేచి క్షేత్ర దర్శనం ఎలా చేయగలుగుతారు? ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోవాలి. తీర్థయాత్ర క్షేత్రములకు వెళ్ళేటటువంటి ప్రయాణ సాధనముల యందు యాత్రికులు నిద్రపోవడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళెవరో చిన్నపిల్లలైతే దోషం లేదు. పెద్దవాళ్ళు అసలు తోటి యాత్రికులతో మీరు మర్యాదతో ప్రవర్తించండి అన్న మాట ఎక్కడ ప్రారంభం అవుతుందంటే తిరుపతి వెళ్ళాక కాదు, తిరుపతికి బయలుదేరినప్పటి నుంచి. నేను ఆఫీస్ నుంచి వస్తూ 5:35కి శేషాద్రి ఎక్స్ప్రెస్ అక్కడ పెట్టుంటే రోజు చూసి అనుకుంటూ ఉంటా, ఎవరో మహానుభావులు అదిగో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఎక్కేస్తున్నారు. రేపు ఈ పాటికి వీళ్ళందరూ సహస్రదీపాలంకార సేవలో కూర్చుంటారు. స్వామి ఊయలు ఊగుతుంటే అన్నమాచార్య కీర్తన వింటూ ఉంటారు, ఆ వేదం వింటూ ఉంటారు. నేను ఇలాగే పోతూ ఉంటాను ఆఫీస్ నుంచి. ఏమి భాగ్యవంతులు వీళ్ళు అనుకుంటూ ఉంటాను. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కే వాళ్ళందరూ ఇంచుమించుగా తిరుపతి ప్రయాణం కోసం వెళ్ళేవాళ్లే. మీరు తిరుపతి వెళ్ళేవాళ్ళు రైల్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలుసున్న విషయం, అబ్బా ఏమి అక్కర్లేని విషయాలు, అందులో మళ్ళీ అవతల వాళ్ళ భక్తిని పాడు చేసే విషయాలు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి విషయాలు, వీటిని స్పృశించకుండా స్వామి భక్తి, మహానుభావుడు ఎంతమందిని ఆదుకున్నాడు. ఆంధ్రదేశంలో ప్రతి వారి పేరుకి ఇంచుమించు వెంకట కలపకుండా ఉండరు. ప్రతి చోట కార్యాలయంలో ఉన్న పేరులో వెంకట ఉండదేమో కానీ ప్రతి వారి పేరులోనూ వెంకట ఉంటుంది. చాలామంది నన్ను చాగంటి కోటేశ్వరరావు అంటారు, చాలామందికి తెలియదు నా పేరు చాగంటి రాజావీర వెంకట బసవ కోటేశ్వరరావు అని. వెంకట ఉంది నా పేరులో. కాబట్టి వెంకట లేకపోవడం ఉండదు, ప్రతి వారి పేరులో వెంకట ఉంటుంది 199 మంది పేర్లలో. అంటే తల్లిదండ్రులు అంత భక్తితో ఆ బిడ్డన్ని స్వామి ఇచ్చాడు అని వెంకట శబ్దాన్ని కలుపుకున్నారు. మా ఇంట్లో వెంకట అండి మా ముత్తాత గారికి ఉంది, మా తాతగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, నాకుంది. వెంకట శబ్దం అంత గొప్పది. వెంకటేశ్వర స్వామి గురించి మేము వెంకటేశ్వర వైభవోత్సవాలు చేసుకుంటాం వారం రోజులు. సుప్రభాతం ఎలా జరుగుతుందో తెలుసా? మేము తిరుపతిలో చూడలేదు కానండి, కాకినాడలో చూసాం. అర్చకులు ఎలా వస్తారు, ఎలా ఆ తలుపులు తీస్తారు, ఎలా లోపలికెడతారు, సుప్రభాతం ఎలా చదువుతారు, సుప్రభాత వైభవం ఎలా ఉంటుంది, ఆ ఘంటామంటపంలో గంటలు ఎలా మోగిస్తారు, వాటి ప్రకంపనలు వస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ వెడుతున్నారనుకోండి రైల్లో, పడుకున్న తర్వాత కూడా అదే సంతోషంగా ఉంటుంది. ఆ యాత్ర చేసే వాళ్ళందరి మధ్య ఒకటే అనుబంధం ఏర్పడుతుంది. మనందరం కూడా కమలవాసిని మమ్ము కన్న తల్లి అని ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క బిడ్డలం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బిడ్డలం. అందరి మధ్య ఒక ఐకమత్యత ఏర్పడుతుంది, ఎంతో అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కర్లేని విషయాలన్నీ రైలు బండిలో మాట్లాడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి కూడా న్యూస్ పేపర్ పట్టుకెడితే మనసు ఆర్ద్రతతో ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? తీర్థయాత్ర అన్నది ప్రధానంగా దేనికి అంటే శరీరాన్ని సాధనంగా చేసుకుని మనసుని ఆర్ద్రత చేత తడపాలి. అలా తడపకపోతే చించలమైనటువంటి మనస్సు కదిలిపోతుంది. కదిలిపోయి అక్కర్లేని విషయాలు అది ఏది పట్టుకుంటుందో అదే పట్టుకుంటుంది. శంకరులు అంటారు శివానందలహరిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వతతి ఝడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయకపి మత్యంత చపలం దృఢం భక్త్యా భక్త్యా శివభవదధీనం కురు విభో అంటారు. మనసు చించలం. ఆ రైలు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి, తిరుమల వెళ్ళండి, అది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అక్కర్లేని విషయాలు తీసుకొస్తూ ఉంటుంది, అక్కడ కూడా అవే చర్చ చేస్తుంది. ముందు నుంచి తడపడం మొదలు పెడితే తప్ప యాత్రయందు ఆచారకాండ పాటించడం, మనసుని సువ్యవస్థితం చెయ్యడం సాధ్యమయ్యే విషయాలు కానే కావు. అందుకే చక్కగా ఏమీ అక్కర్లేదు. మనకి శాస్త్రం చెప్పిన మాట గోవిందేతి సదా స్నానం. ఎప్పుడూ స్నానం చేసిన వాడితోటే సమానం.
ఇప్పటికిప్పుడు మళ్ళీ స్నానం చేసి కూర్చున్నటువంటి స్థితి కల్పింపబడాలి అంటే గోవిందనామం చెప్పుకోవడమే. గోవిందా గోవింద. కాసేపు చక్కగా గోవిందనామం చెప్పుకోవడం, భగవత్ సంబంధమైన విషయం మాట్లాడుకోవడం, రామనామం చెప్పుకోవడంతో ప్రారంభం చేసి తీర్థయాత్రని ప్రారంభం చేశారనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని మళ్ళీ ఒక్కసారి సింహావలోకనం చెయ్యండి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కులదేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఆ నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు పక్కనే ఉన్నటువంటి నది యొక్క అనుమతి, ఆమెకి కృతజ్ఞతావిష్కారం చేసి బయలుదేరేటప్పుడు తప్పకుండా ఒక అలవాటు చేసుకోండి. మా చిన్నతనంలో ఎక్కడికైనా తీర్థయాత్రకు బయలుదేరితే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పెద్దవాళ్ళు నించోపెట్టి శ్లోకం చెప్పించి ఆ బయలుదేరండ్రా అనేవారు. ఇప్పటికీ అదే అలవాటు మనం ఈ దేవాలయం నుంచి తీర్థయాత్రకు బయలుదేరే ముందు చేస్తుంటాం. అందరం కలిపి ఆ శ్లోకం చెప్పి బయలుదేరుతాం. ప్రారంభంలో అథవా ఏదీ రాకపోయినా ఏ విఘ్నం రాకుండా పూర్తవ్వాలి అని గణపతికి ప్రార్థన చెయ్యాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి. ఒకవేళ మిగిలిన వాళ్ళకి రాకపోతే ఒక్కళ్ళు చదివితే చాలు. ఎప్పటేత్తు శృణుయాదపి, విన్నా చాలు. ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతి. అది చదువుకుని బయలుదేరారనుకోండి, విఘ్నేశ్వరుడు కటాక్షించి ఎక్కడా విఘ్నం లేకుండా కాపాడతాడు. అథవా అంతమేం చెప్పలేమండి అన్నారనుకోండి, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన అమృత గుళిక. సర్వదా సర్వదేశేషు, కాలమునందు దేశమునందు, సర్వకాలములయందు సర్వదేశములయందు అమ్మ పాతుత్వాం భువనేశ్వరి, మమ్మల్ని నువ్వు కాపాడుతుండు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. పోనీ అది కూడా రాదు, హనుమ యొక్క 12 నామాలు ఉంటాయి. అవి హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణిశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప. ఇవి 12 నామాలు స్వామి హనుమ యొక్క నామాలు. ఇవి కపీంద్రస్య మహాత్మనః. ఈ 12 నామాల్ని కానీ ఒక్కసారి చదువుకుంటే యాత్రాకాలే విశేషతః ఆయన ప్రాణం పెడతాడు. చనిపోయే వాళ్ళకి కూడా ప్రాణం పెడతారు హనుమ. ఈ 12 నామాలు చదువుకుని బయలుదేరారనుకోండి చాలు. ఏమండి మాకు అవి కూడా 12 నామాలు చెప్పడం కూడా కష్టం, అది కూడా రాదన్నారనుకోండి, నేను ఏం తప్పు పట్టను. తప్పు పట్టడానికి కూర్చుంటే ఇంత ఎత్తైన పీట మీద నన్ను కూర్చోపెట్టక్కర్లా. తెలియని వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నా కించిత్తైనా అందించడానికి నాకింత ఎత్తుపీట తప్ప ఇది కూడా రాకపోతే మీ కర్మండానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. శాస్త్రం ఒక మార్గం చెప్పింది. కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. కపర్దీ అంటే నీటి చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. ఏ నీటి చేత తడవబడి ఉంటుంది జటాజూటం పరమశివునిది? గంగమ్మ తల్లి యొక్క జలము చేత తడపబడి ఉంటుంది. గంగా అన్న పేరెత్తిన, గంగని స్మరించిన, అందుకే శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలభ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఒక్కసారి ఆ గంగావతరణం చేసినప్పుడు ఆ జటలని గంగ నీటితో తడిసిపోయినటువంటి పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుణ్ణి మనసులో తలుచుకుని ఆ తడిసిపోయిన జటల వంక చూసి కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. గంగమ్మతో కూడుకుని గంగమ్మ చేత తడవబడిన జటలున్న పరమశివుని స్మరించారు కనుక శివ అంటే శోభనం, మంగళం, శుభం, కళ్యాణం, భద్రం, ఇవన్నీ పర్యాయ పదాలు శివుడికి. అందున గంగ చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. 3 మాటలు కపర్దీ 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 అన్నారనుకోండి, ఒకవేళ ఆ యాత్ర చేత జీవుడు సఫలీకృతత్వాన్ని పొందకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతిబంధక స్వరూపమైన పాపం ఏదైనా ఉంటే తొలగి ఈశ్వరానుగ్రహం చేత తీర్థయాత్ర పూర్తి చేసి క్షేమంగా ఇంటికి రాగలుగుతాడు.
కాబట్టి కనీసంలో కనీసం బయలుదేరుతున్న వాళ్ళందరూ 3 మాటలు కపర్ది 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 అనడానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కపర్ది అనడం కూడా కష్టమండి అనుకుంటే గోవిందా 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 3 మాటల నామం, అది కూడా కష్టం అనుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, శ్రీరామ 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 అనుకుని బయలుదేరితే చాలు. కాబట్టి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే భగవంతుని యొక్క నమస్కారం చేసి బయలుదేరితే దాని వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రసరణం జరుగుతుంది. అది మనని తీర్థయాత్ర చేసి జీవుడు పుణ్యాన్ని సంతరించుకోవడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తుంది తప్ప వ్యగ్రతతో మీరు వెళ్ళారనుకోండి, వ్యగ్రతతో వెళ్ళి క్షేత్రంలో కూడా మీరు వ్యగ్రతతో ప్రవర్తించారనుకోండి, మీరు ఎవరి మీదో వ్యగ్రతని పొందారు అనుకోవడం ఉట్టి మాట. అసలు పరమేశ్వరుని యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురవుతారు. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు పరమ ప్రశాంతమైన స్థితిలో, సాత్వికమైన స్థితిలో మనసు ఉండాలి. అది రజోగుణ తమోగుణ భూయిష్టము కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చక్కగా చేరవలసినటువంటి తీర్థయాత్రా స్థలాన్ని చేరుకున్నారు. నేను ఉదాహరణకి వెంకటాచలాన్ని కలుపుతున్నాను, కానీ మీరు ఏ ప్రాంతానికి తీర్థయాత్ర చేసినా నియమములు మాత్రం ఇవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తీర్థయాత్రా స్థలానికి చేరుకున్నారు. తీర్థయాత్రా స్థలానికి చేరుకున్న తరువాత అత్యంత ప్రధానమైన నియమం ఏది అంటే స్నానము అత్యంత ప్రధానము. కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అవి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రసరణంతో ఉంటాయి. శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంది, అన్ని క్షేత్రములలో అలా ఉండదు. సాధారణంగా క్షేత్రపాలకులు ఇలా చూపిస్తున్నారు అంటే గుర్తు ఏమిటంటే శౌచప్రధానమైన క్షేత్రము అని గుర్తు. కాబట్టి స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నేను చెప్తున్న మాటల్ని సహృదయంతో స్వీకరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైనా మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థమునందు స్నానం చేసే ప్రయత్నమే తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఆర్షధర్మమునందు, సనాతన ధర్మంలో స్నానము అంటే కేవలం ఏదో ఒంటి మీద నీళ్లు పోసుకొని ఒళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి ప్రక్రియ కాదు. అది హిరణ్యవర్ణాశుచయ పావకాయాసు జాత కశ్యపోయాస్వింద్ర, అది అగ్ని కశ్యపుడు మొదలైనటువంటి వారి చేత కూడా ఆరాధింపబడినటువంటిది. ఎవరికి ఏ అశౌచమున్నా సరే తొలగించగలిగినది. కాబట్టి స్నానం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటి స్థితిని కల్పించగలదు యాత్రికునకు. మనకి వేదంలో ఒక మాట ఉంది, ఒక్క స్నానం చేస్తే 10 గుణములను పొందుతాడు. నేను చెప్పిన మాట మీరు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇవాల్టి రోజున కొంతమంది అమాయకులలో ఒక స్పృహ ఒకటి బయలుదేరింది. ఏమిటి అంటే ఎంతసేపు భగవద్దర్శనం చేత మాత్రమే మనం ఏదో విశేషమైన అనుగ్రహాన్ని పొందగలము అని. అది అమాయకత్వం. నేను ఎవరిని విమర్శ చెయ్యట్లేదు, అది కేవలం అమాయకత్వం. అమాయకత్వం ఎక్కడుందో అక్కడ కొంచెం తాను తెలుసును అనుకున్నవాడు చెప్పవలసిన అవసరం ఉంటుంది. అంతేకాని ఆ అమాయకత్వాన్ని తప్పు పట్టడం తెలిసినవాడికి ఉండవలసిన లక్షణం కాదు. నిజానికి ఒక క్షేత్రానికి మీరు వెడితే ఆ క్షేత్రంలో భగవంతుడు ఎంత శక్తివంతుడై ఉంటాడో భగవంతుడు అక్కడ చాలా వాటిని శక్తివంతం చేసి అనుగ్రహించేటటువంటి స్థితిని కల్పించి ఉంచుతాడు. స్వామి పుష్కరిణి ఉందనుకోండి వెంకటాచలంలో, వెంకటేశ్వర స్వామి వారు ఎంత అనుగ్రహిస్తారో స్వామి పుష్కరిణి తనంత తానుగా అంత అనుగ్రహిస్తుంది. మీరు నన్ను నమ్మండి, అందులో స్వామి పుష్కరిణి ఎంత గొప్పదో తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం చేస్తూ మహాతల్లి నిరూపించి చూపించింది ఆవిడ. కాబట్టి కేవలంగా అదే పనిగా భగవద్దర్శనానికి పరిగెత్తేటటువంటి ప్రయత్నం కాదు. ఒక క్షేత్రానికి వెడుతున్నామంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుని వాటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. ఒక్క స్నానము 10 గుణములను కల్పిస్తుంది. అందుకే అవే సాధో రూపంచ తేజో బలశ్చ శౌచం
ఆయుష్యం, ఆరోగ్యం, అలోలుపత్వం, దుస్వప్నఘాతంచ, తేజు తపశ్చ, మేధాహ అని 10 లక్షణాలు. ఈ 10 దేని వల్ల వస్తాయంటే ఒక్క స్నానం వల్ల వస్తాయి. నిజానికి స్నానము అన్న మాటకు అర్థం ఏమిటంటే చెంబుతో నీళ్లు తీసి మీద పోసుకోవడం కాదు. స్నానము అంటే మజ్జనం. మజ్జనం అంటే శరీరమంతా దాని యందు మునగాలి. శరీరమంతా దాని యందు మునగడం అంటే దేని యందు ముంచుతాం మనం? అక్కడ నీరు ఒక సరోవరంగానో, ఒక నదిగానో, ఒక చెరువుగానో ఉంటే కదా మునగడం. లేనప్పుడు ఇంట్లో బిందెలోకో లేకపోతే ఇతర పాత్రలోకో శరీరాన్ని ముంచడం సాధ్యమయ్యే విషయం కాదు. లేదా ఒక తొట్టెలో నీళ్లు పోసుకుని మునగమని కాదు. మునగడము అంటే కేవలముగా నది యందు ములుగుట అన్నదాన్ని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే స్నానము 6 రకములుగా ఉంటుంది. ఒక్క స్నానాన్ని వేదం 6 రకాలుగా చెప్పింది. అందులో మొట్టమొదట చేసేటటువంటి స్నానం మలాపకర్షణ స్నానము అంటారు. రెండవది కామ్య స్నానము, మూడవది క్రియాస్నానము, నాలుగవది క్రియాంగ స్నానము, 5 తీర్థ స్నానము, 6 నైమిత్తిక స్నానము. అసలు క్షేత్రాలకి ఒక్కొక్కసారి ఈ స్నానం కోసమే వెళ్ళాలి. మీరు చూడండి, ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో కుంభమేళాన్ని నిర్వహిస్తారు. అప్పుడు వాళ్ళు నదీ స్నానం పవిత్రంగా చూస్తారు. ప్రధాన నదీ స్నానం, తరువాత అనుషంగికం ఈశ్వర దర్శనం. వాళ్ళు ఒక్కొక్కసారి భగవద్ దర్శనాన్ని కూడా విడిచిపెడతారు, నదీ స్నానాన్ని మాత్రం విడిచిపెట్టరు. ఎందుచేత అంటే ఒక స్నానం మలాపకర్షణ స్నానం, అది ఇంట్లోనైనా తప్పదు నది లేకపోయినా. మలాపకర్షణము అంటే ఈ శరీరానికి ఓ లక్షణం ఉంటుంది, ఇది ఎప్పుడూ మలాన్ని విడిచిపెడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం వదిలిపెడుతూ ఉంటుంది. దీనికి 9 రంధ్రములతో కూడిన తిత్తి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, ఒక నోరు, ఒక మలద్వారము, ఒక మూత్రద్వారము, 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లోంచి ఎప్పుడు మలం ఊరుతూనే ఉంటుంది. ఈ ఊరుతున్న మలం చేత అపవిత్రమవుతూ ఉంటుంది. అపవిత్రమైనటువంటి శరీరాన్ని భగవదారాధన యందు ఉపయోగించాలి అంటే పవిత్రం చెయ్యడం కోసమని మలాన్ని పోగొట్టడానికి స్నానం చేస్తాడు. అందుకని మలాపకర్షణ స్నానం. రెండవది కామ్య స్నానము అంటారు. మీరు అడగక్కర్లేదు, ఏమీ కోరకుండా వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి కాలమునందు స్నానం చేసినంత మాత్రం చేత దేవతలు అనుగ్రహిస్తారు. ఉదాహరణకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి సమయాన్ని పర్వం అంటారు. ఆ పర్వమునందు వెళ్ళి నదీ స్నానమో లేదా ఏ స్వామి పుష్కరిణియో లేదా ఏ మణికర్ణికా తీర్థమునందో స్నానం చేశాడనుకోండి, అది కామ్య స్నానం అవుతుంది. మీరు కోరకపోయినా ఆ స్నానం మీకు ఎప్పటి నుండో ఉండిపోయిన ధార్మికమైన కోరిక తీరడానికి మార్గం అవుతుంది. సనాతన ధర్మంలో ఉన్న వైభవాలలో అదొకటి. కేవల స్నానమని మీరు అనుకోకండి, ఒక్క స్నానం అంత గొప్పది. అందుకే సంవత్సరంలో కనీసం ఏదో ఒక్కటైన నియమం ఉండాలి. ఈ కాలంలో నేను తప్పకుండా ఫలానా క్షేత్రానికి వెళ్ళి ఫలానా చోట స్నానం చేస్తాను, ఒక నియమం పెట్టుకోవాలి. అలా నియమం పెట్టుకుంటే అది అలవాటైపోతుంది, ఇక జ్ఞాపకానికి వస్తుంది. అన్నం తినకుండా ఎలా ఉండరో, ఎన్ని కార్యాలున్నా పక్కన పెట్టి నేను ఆ సమయంలో అక్కడికి వెడతాను. కొన్ని దశాబ్దాలుగా 2 దశాబ్దాల క్రితం నేను ఒక అలవాటు పెట్టుకున్నాను భగవంతుని అనుగ్రహంతో. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం జరిగే సమయానికి నేను స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తాను. దానికి ఏది అడ్డొచ్చినా నా సాధ్యమైనంత వరకు పక్కన పెట్టి వెళ్ళిపోతాను. స్వామి అనుగ్రహిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం. మొన్న కూడా ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయమనందు పుష్కరిణి స్నానం చేసి రాగలిగాను. పర్వంలో తప్పకుండా నదీ స్నానమో తీర్థస్నానమో చెయ్యడానికి జీవితంలో సంకల్పం చేసుకోవాలి. లేకపోతే ఆ తేజస్సు ఈశ్వరానుగ్రహంగా ఎక్కడి నుంచి వస్తుంది? వేదం తల బద్దల కొట్టుకు చెప్తోంది, నీరు అంటే నీరు కాదు, నీటికి అంత శక్తి ఉన్నది అని. ఒక పర్వమునందు చేసిన స్నానానికి అంత శక్తి ఉన్నది అని. నువ్వు సంవత్సరాలు కూర్చుని తపస్సు చేయలేకపోవచ్చు, ఒక పర్వమునందు నువ్వు వెళ్ళి స్నానం చేయడం ఎంత తేలిక. సంకల్పం చెప్పుకుని ఆ సమయంలో ఒక్క మునక వేసి బయటికి వచ్చి ఇంటికి రావడం ఎంత తేలిక. ఇప్పుడు ఏమంటే ఫలానా చోటికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఆ సమయానికి వెళ్ళగలవో వెళ్ళలేవు. ఒక నదిలో ఆ సమయానికి స్నానం చేయడం అంటే ఏమిటి కష్టం? చక్కగా వెళ్ళి స్నానం చేసి రావచ్చు.
దాన్ని వదులుకోవడం అంటే జీవితంలో ఏదో పెద్ద అదృష్టాన్ని కోల్పోవడం. అంటే ఏదో ఒక సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి, ఈ పర్వం నేను ఇక్కడ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, దూరం వెళ్ళలేకపోవచ్చు. కనీసంలో కనీసం అది నది నుండి ప్రవహించే కాలవ ఎక్కడుందో ఆ కాలవలో నేను మజ్జనం చేస్తాను, ఆ కాలవలోనన్నా స్నానం చెయ్యాలి. ఆ రోజు నదీ స్నానం బ్రహ్మముహూర్తంలో రాత్రల్లా చంద్రకిరణములు పడతాయి కాబట్టి నది అమృత కిరణముల చేత తాదాత్మ్యత పొంది గొప్ప శక్తిని పొంది ఉంటుంది. ఆ నదీ స్నానం చేస్తే తేజస్సు వృద్ధి పొంది ఆరోగ్యానికి కారకం అవుతుంది, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతుంది, మనసు సాత్వికమై భగవంతుని యందు నిలబడడానికి యోగ్యమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.